ఏంటి అల్లు అర్జున్ గారి అరెస్ట్ కరెక్టేనా? కరెక్ట్ అని కాదన్నా, నాకైతే కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూ అనిపించింది. అంటే తెలిసిన తప్పుకు శిక్ష అనిపించడం తప్పు కాదన్న, కానీ అవునగా తెలియని తప్పు కూడా శిక్ష అనిపించడం తప్పేమో అనే ఫీలింగ్ కలిగింది. అంటే చూడన్నా, తను మెయిన్ December 4 తను సంధ్య థియేటర్కి వెళ్ళాడు, ప్రీమియర్ షోకి వెళ్ళాడు. అంటే తను మేబీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా, పర్మిషన్ తీసుకుని మాకు తెలియదు. కానీ సంధ్య థియేటర్ అంత పెద్ద పాన్ ఇండియా హీరో వస్తున్నప్పుడు అవునని కాదన్నా, వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ చూసుకోవాలి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అక్కడ నాకు అనిపించింది మొత్తం కంప్లీట్గా సంధ్య థియేటర్ తప్పు అనే ఫీలింగ్ నాకు కలిగిందన్న, అవునని కాదన్నా. సో తనకి ఏంటంటే తొక్కిసల ఆటోలో చనిపోయింది రేవతి మేమని తనకి ఎప్పుడు తెలిసింది, ఆ రోజు కూడా తెలియలేదు, నెక్స్ట్ డే తెలిసింది. రేపు అల్లు అర్జున్కి December 4 అయితే December 5 తెలిస్తే December 5 రెస్పాండ్ అయ్యిండు. నా రేవతి కుటుంబానికి నేను అండగా ఉంటా, తన ఆత్మశాంతి కోరాలని చెప్తూనే అదేమిటో ఆ కుటుంబానికి వెళ్ళిపోయిన సపోర్ట్ ఇస్తాను అన్నాడు. నిజంగా అప్పుడు అరే తెలియని తప్పు అయినప్పుడు కూడా ఒప్పుకున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అయింది. నేను అనుకుంటే అరెస్ట్ చేయకపోవచ్చు, మేబీ చేసి ఇస్తే సంధ్య థియేటర్లో అరెస్ట్ చేస్తాను కన్నా. సీన్ కట్ చేసి అల్లు అర్జున్ నిన్న మార్నింగ్ పూట పోయి బెడ్రూమ్లోకి పోయి తను అరెస్ట్ చేసి అటుకెళ్ళి అవునాను కదా నా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ శాంపుల్ తీసుకొని అక్కడ నుంచి మన నాంపల్లి కోర్టు తీసుకెళ్ళి నాంపల్లిగా చిక్కడపల్లి మన చెంచులూరు జైలు తీసుకుంటాండే. అరే కొద్దిగా బాధ అనిపించింది. అరే తప్పు తెలియని తప్పుకు అంత ఎందుకు ఇంత వేస్తున్న ఫీలింగ్ అని కలిగిందన్న. ఇదే విషయం మనం మాట్లాడుకుందాము. ఒక రాజకీయ నాయకుడి మాట మన చిన్న సిబిఐ అన్న తన పుష్కరాలకు వెళ్ళినప్పుడు 23 మంది తొక్కిసలు చనిపోయారు. మరి అప్పుడు ఏ మీడియా కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ట్వీట్ పెట్టలేదు, ఎక్కడ కూడా పోయి అరెస్ట్ చేయలేదు. మరి ఉన్నాను కదా. అంతే తెలంగాణలో కేసీఆర్ ఒక పెద్ద ప్రోగ్రామ్ పెడితే, ర్యాలీ పెడితే చూడడానికి పోయిన ప్రజలు ఆట బూల్తో పడి 8 మంది మహిళలు చనిపోయారన్న. అప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేయలేదు ఎందుకు? మరి తెలంగాణలో మన తెలంగాణ ఇండియా మొత్తం నీట్ పేపర్ లీక్ అయితే స్టూడెంట్స్ సూసైడ్ చేసి చనిపోయారు. మరి నీట్ పేపర్ దిద్దులను అరెస్ట్ చేయలేదు ఎందుకు? మరి దాన్ని అరెస్ట్ చేయలేదు ఎందుకు? అంతే రోడ్లు బాగాలేక చాలా మంది చనిపోతారన్న, అవునని కాదన్న. మరి అప్పుడు రోడ్ వేసి అరెస్ట్ చేస్తారు ఎందుకు? తెలియని తప్పు కూడా తను అరెస్ట్ చేస్తుంటే కొద్దిగా బాధ కలిగింది. ఎట్టకెళ్ళకైతే తను రిలీజ్ అవ్వడం హ్యాపీనెస్ అనిపించింది. తన తరపున పోరాడిన లాయర్ వకీల్ సాబ్ కూడా చాలా మంచిగా పోరాడు, చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఎందుకంటే అల్లు అర్జున్ అన్న నేనేమి తను నాకు డబ్బులు ఇచ్చి చెప్పమని చెప్పలేదు, కానీ ఓపెన్ చెప్తున్నా తను చాలా అల్లారు ముందు పెరిగినా అవునాను కాదన్న. అల్లారు ముందు పెరిగిన దానికి ఈ జైలు అనే అటువంటి లైఫ్ తను ఎరిగి ఉండదు, తను అసలు ఊహించలేకుండా ఉండొచ్చు, అవునా కదన్న. ఇది చెప్తున్నా, ఈ సినిమా అనే వాళ్ళు ఏమో వీళ్ళు రౌడీలు కాదు, వీళ్ళేమి గుండాలు కాదు, వీళ్ళేమి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్స్ కాదు, వీళ్ళేమి మర్డర్లు చేయలేరు అన్న. వాళ్ళు తెలిసిన లేదు, కేవలం ఏంటంటే మంచి సినిమా తీయాలి, ప్రజలకు నచ్చాలి, నా ఫ్యాన్స్కి నచ్చాలని మంచిగా వాళ్ళు రెడీ అయ్యి ప్రజలకు మంచి అవుట్పుట్ ఇచ్చే వ్యక్తులు సినిమా యాక్టర్స్. సో అట్లాంటి వ్యక్తులను పట్టుకొని వీళ్ళకి ఒక రకంగా చూడడం అనేది నాకు మెయిన్గా అనిపించిన పాయింట్ ఏంటంటే, ఒక రోజు ఒక ప్రోగ్రామ్ జరిగిందన్న మన సక్సెస్ మీద తెలంగాణ మన హైదరాబాద్లో. ఏంటంటే అక్కడ మన అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు, అవునాను కదన్న. అంటే తను అవునాను కదా అచ్చ తెలుగులో మాట్లాడమంటే ఎవరు రాదన్న. ఇప్పుడు నేను కూడా గౌరవనీయులు ప్రత్యేక వందనాలు ఇందనా అంటే అది మనకు రాదు, నోన్ కదా. తను గౌరవనీయుల పదం మర్చిపోయాడు. ఆ టైంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు కొద్దిగా. అంటే మర్చిపోవడం కాదు, కానీ ఆ గౌరవనీయ తెలుగు రాక తను ఇది కట్ చేసి కొన్ని వాటర్ తాగి రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రేవంత్ రెడ్డి సార్ అని చెప్పాడు. సో అక్కడే కొద్దిగా పేరు మర్చిపోవడం ఆ విషయం పట్టుకొని సీన్ కట్ చేసి అది ఎప్పుడు జరిగింది, మన సక్సెస్ మీట్ చాలా రోజులు 1 వీక్ ముందు జరిగింది. మొన్న ఏం జరిగింది, మన కేటీఆర్ ఒక ఎన్టీవీతో ఇంటర్వ్యూస్తో రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఒక పాన్ ఇండియా హీరో పేరు మర్చిపోయాడు. ఇది రేవంత్ రెడ్డి పరిస్థితి అని రేవంత్ రెడ్డి అక్కడ పుల్లేశాడు అక్కడ. సో అక్కడ ఏం చేస్తే మేము రేవంత్ రెడ్డి ఛాలెంజ్ తీసుకోవడం ఏం తీసుకొని తెలియదు, కానీ తర్వాత ఏమైంది మన అల్లు అర్జున్ అంతా అరెస్ట్ చేశారు. సో నిజంగా ఇది ఒక రాజకీయ డ్రామా అని చెప్పుకోవచ్చు అన్న. అదే చూడండి, అదే కేటీఆర్ నెక్స్ట్ డే ట్వీట్ చేశాడు, అయ్యో తను అరెస్ట్ చేశారని మళ్ళీ అరెస్ట్ చేయమని చెప్పేదానే మళ్ళీ అరెస్ట్ చేయదని చెప్పేది వాళ్ళే. ఇదంతా రాజకీయ డ్రామా అని చెప్పొచ్చు అన్న. కానీ ఇంకోటి ఏంటంటే ఎందుకు నిన్న అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నిన్న ఫ్రైడే, సండే హాలిడే కాబట్టి తను జైలు ఉంచాలనుకున్నారా, అక్కడ డౌట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి నిన్న అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్ళిపోయాడు. అంటే ఎటువంటి మీడియా దొరకకుండా, మీడియాకి ఏమి రెస్పాండ్ కాకుండా అక్కడ కూడా కొద్దిగా అంటే డౌట్ వచ్చింది. అంటే రాజకీయమైన ప్రలోభాలు ఉందేమో అనుకున్నా, కానీ నాకు అనిపించింది అంటే ఏం లేకపోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ స్నేహారెడ్డి వాళ్ళ డాడీ తన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. సో ఈ రకంగా చూసుకుంటే ఇక మేబీ ఉండకపోవచ్చేమో. సో రేవంత్ రెడ్డికి ఇట్లాంటి ఉండకుండా ఫీలింగ్ కలిగింది, ఏదో ఒక అనుకోకుండా అరెస్ట్ చేశారని ఫీలింగ్ కలిగిందన్న. కానీ పర్మిషన్లు ఇచ్చింది ప్రీమియర్ షోలకి, అది ఈ మధ్యకాలంలో మళ్ళీ అర్జున్కే కదా. మరి అలాంటప్పుడు ఇలాంటిది ఎందుకు జరుగుతుందని ఒక మర్చిపోయినంత సూపర్ నిజంగా నన్ను ఏమన్నా ఎందుకంటే ప్రీమియర్ షో ఇచ్చింది వాళ్ళే. సో ప్రీమియర్ షో ఇచ్చినందుకు అల్లు అర్జున్ వచ్చాడు. సో ప్రీమియర్ షో ఇచ్చింది ఎవరు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, అవునా కదా. అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, షోకి పర్మిషన్ ఇచ్చింది నువ్వే, అరెస్ట్ చేయించింది నువ్వే. సో అవునా కదా, ఎవరిని అరెస్ట్ చేయాలి? ప్రీమియర్ షోకి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, అవునా కదా. సో అది కూడా కొద్దిగా అలానే అనిపించింది అన్న. అంటే అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఉందంటారా? నోటీస్ ఇచ్చి స్టేషన్కి పిలిపించి మాట్లాడి అంటే ఎంక్వైరీ చేయొచ్చు, విచారణ జరిపించవచ్చు, అవన్నీ చేయొచ్చు. కానీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయాల్సినంత ఇంటెన్సిటీ ఉందంటారా దీంట్లో? నువ్వు చూడండి, ఇప్పుడు మన ఎట్లా భారత రాజ్యాంగం పెట్టినంటే ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఇచ్చిందన్న. నిజంగా మన హక్కులు ఎలా ఉన్నాయో నిజంగా వాటి బేస్ చేసుకుని అరెస్ట్ చేస్తారనే ఫీలింగ్ కలిగింది. ఎవరు పరిస్థితి ఎలా ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి సో అలా అరెస్ట్ చేయడం అయితే
వాళ్ళ పోలీసులు చాలా ప్రెజర్ ఉండొచ్చు కదా. అందుకోసం వాళ్ళు ఏమన్నారంటే తను అల్లార్జున్ బెడ్రూమ్కి పోతున్నాడు. వాళ్ళ భయం ఏంటంటే మళ్ళీ బెడ్రూమ్కి ఎవరికైనా సీఎంకి ఫోన్ చేయగలడు, మళ్ళీ మన ఏదైతే ఫార్మాలిటీస్ ఉంటాయో మళ్ళీ ప్రాబ్లం అయితేనే బెడ్రూమ్ కూడా కానిస్టేబుల్ పంపించారు. అవును కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి. సో నాకైతే అక్కడ కొద్దిగా అలా అనిపించింది. కానీ ఎట్టకెళ్ళకైతే నేను రిలీజ్ అయ్యాడన్న, సో చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఒక చీమ డ్యామేజ్ అవుతుంది, దానికి ఏమైనా అయితే ఒక 10 చీమలు వచ్చి చుట్టుముట్టు తిరుగుతాయి. నిజంగా ఈరోజు ఒక హీరో ఒక డ్యామేజ్ అయితే నిజంగా టాలీవుడ్ హీరోస్ అందరూ రెస్పాండ్ అవడం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఐకమత్యమే మహాబలం అని అవును కదా. సో నాకు చాలా బాగా నచ్చి ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వడం చాలా బాగా అనిపించింది. ఓకే, నిజంగా చాలా బాగా అయితే అరెస్ట్లో అయితే డౌట్లు ఉన్నాయని అంటారా మీరు? ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయా? ఉండొచ్చు అన్న, 100% ఉండొచ్చు. ఉన్నాయి, జరిగింది అంటారా? జరిగింది, లేదంటే అలా అరెస్ట్ అయ్యి ఉండేవాడు కాదని మీరు? సో నేను అనుకుంటున్నా మేబీ కొన్ని వాళ్ళకు ఇబ్బందులు ఉన్నట్లు అనిపించింది, కానీ నాకైతే ప్రత్యేకంగా వీళ్ళే వేయించారని అయితే చెప్పట్లేదు. మేబీ ఉండొచ్చు అని అనిపించింది అంతే.